స్పిరిచువల్ మార్నింగ్. ఈరోజు జొన్న అటుకులతో మిక్చర్ హెల్తీ స్నాక్ చేసుకుందాం. ఈ జొన్న అటుకులు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. 300 గ్రామ్స్ అంటేనే బాగానే క్వాంటిటీ ఉంటాయి. ఇది కరివేపాకు కారం పొడి, అన్ని పొళ్ళు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇంతే. 3 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు. పల్లీలు, పప్పులు, కాజు ఇవన్నీ మన చాయిస్, ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. ముందుగా మనము జొన్న అటుకులను అలా జల్లించుకొని పౌడర్ వచ్చిందంతా తీసివేయాలన్నమాట. అమెరికాలో ఈరోజు వెదర్ చాలా బాగుంది, క్లౌడీగా ఉంది. పక్కన ప్యాటియోలో చేద్దాం, తమాషాగా ఉంటుంది. వెదర్ హాయిగా ఉంది కదా, అందుకని. ఈ జొన్న అటుకులు చాలా లైట్గా ఉంటాయి. ఊరికే వేడి చేసామంటే చాలు, మంచిగా క్రంచిగా అయిపోతాయి అన్నట్టు. చాలా లో ఫ్లేమ్లో కొంచెం వేడి చేసామంటే బాగా క్రంచీగా అయిపోతాయి. అప్పుడు మనము పక్కన తీసి పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే బాగా మాడిపోతాయి, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఒక కప్పులో ఇందాక నేను చూపించిన పౌడర్స్ అన్నీ ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇది 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే హెల్తీ స్నాక్. ఇలా కరివేపాకు కారము, జీలకర్ర, ధనియాలు పొడి, కారం అన్ని ఒక కప్పులో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకొని రోట్లో పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి 3, కరివేపాకు అలా చెక్క ముక్కగా దంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఈ జొన్న అటుకులను లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసి పెట్టేసుకొని, నేను పెట్టే వీడియోలు ఓపిక్గా చూసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను వెల్లుల్లి చెప్పాను కదా, వెల్లుల్లి బదులు ఇంగువ వేసుకున్న ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి అనేది మనకు ఆప్షనలే. ఇప్పుడు జొన్న అటుకులన్నీ దోరగా వేగిపోయాయి. ఫ్రై కోసమో ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. నేను నెయ్యి వేస్తున్నాను. 3 స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది. 1/2 కేజీ, ఇంచుమించు 1/2 కేజీ ఉన్నాయి కదా మనం తీసుకున్న జొన్న అటుకులు. లో ఫ్లేమ్లో ఫస్ట్ పల్లీలు వేసి, ఆ తర్వాత మిరపకాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసి, అలా అది కొంచెం బాగా డ్రై అవ్వాలి. అది డ్రై అయిన తర్వాత కాజు, వేయించిన శనగపప్పులు వేసేసి, ఇదంతా లో ఫ్లేమ్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత పసుపు, సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది, కారం అనేది మన టేస్ట్ కదా. మనం స్పైసీగా తినేటట్టుంటే కొంచెం కారం వేసుకుంటాము, దాన్ని బట్టే సాల్ట్ కూడా అవుతుంది. చూడండి, అన్నీ నేను కలిపి పెట్టుకున్నాను కదా ఇందాక, అవన్నీ వేసేసుకోవాలి. అది వాటికంతా పట్టుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు, లేకపోతే మాడిపోతుంది. నేను కరివేపాకు కారం పౌడర్ వేసాను కదా, దాని బదులుగా మనము చాట్ మసాలా వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. అదంతా మన ఆప్షనల్ అనమాట. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు పౌడర్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కనుక నేను కరివేపాకు పౌడర్ వేసేసాను. చూడండి, అలా కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ తగినంత సాల్ట్ వేస్తున్నాను, పింక్ సాల్ట్. హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.